సినిమాలకు రాజకీయాలకు విడదీయలేని బంధం ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో అది మరీ ఎక్కువ. సినిమా వాళ్ళు రాజకీయాలు చేయడం, రాజకీయాల్లో ఉంటూ సినిమాలు చేయడం ఇక్కడ కామన్. అయితే ఇప్పుడు ఈ చర్చ ఎందుకంటే వరుస విజయాల వినాయక్ అని, వరుస సక్సెస్లతో ఒకప్పుడు టాలీవుడ్ను ఏలిన వివి వినాయక్ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారనే ప్రచారం ఏపీ రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. ఏపీలో ఎన్నికలకు టైం దగ్గర పడుతోంది. మరో 2-3 నెలల్లో ఎన్నికలు జరగడం ఖాయంగా కనిపిస్తోంది. దీంతో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. పార్టీలు కూడా ఎన్నికల మూడ్లోకి వెళ్ళిపోయాయి. అదేదో షెడ్యూల్ వచ్చేసింది అనే రేంజ్లో స్ట్రాటజీలు సిద్ధం చేస్తున్నాయి. అభ్యర్థుల ఎంపిక, ప్రచారం, మేనిఫెస్టో సహా అన్ని అంశాలపై పార్టీలు ఫోకస్ పెట్టాయి. ఇలాంటి తరుణంలో డైరెక్టర్ వివి వినాయక్ పొలిటికల్ ఎంట్రీపై ఊహాగానాలు మొదలయ్యాయి. వివి వినాయక్ సొంతూరు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని తాడిపూడి. ఈ మధ్య ఆయన సొంతూరుకు వచ్చారు. ఆయనకు సర్పంచ్ నామా శ్రీనివాస్, జడ్పీ వైస్ చైర్మన్ శ్రీలేఖ, వైసీపీ నేతలంతా ఘన స్వాగతం పలికారు. తాడిపూడి పక్కనే ఉన్న ఏలూరు జిల్లాలోని మహాలక్ష్మిపేటలో జరిగే గొంతలమ్మ పండుగకు వివి వినాయక్ వచ్చారు. అయితే ఆయన వచ్చే ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీకి సిద్ధమవుతున్నట్లు, ఈ విషయం మీదే నేతలతో చర్చ కూడా జరిగినట్లు తెలుస్తోంది. వివి వినాయక్ నుంచి మాత్రం ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కాకినాడ, ఏలూరు లోక్సభ నియోజకవర్గాల్లో ఎంపీగా నిల్చుంటారనే టాక్ వినిపిస్తోంది. దానికోసమే ఆయన పర్యటనకు వచ్చినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం వివి వినాయక్ చేతిలో పెద్దగా సినిమాలు లేవు. పైగా ఫ్లాపుల్లో ఉన్నారు. ఈ మధ్య ఛత్రపతి పేరుతో హిందీలో సినిమా చేసినా డిజాస్టర్ గానే మిగిలింది. తెలుగులోనూ పెద్దగా అవకాశాలు రావడం లేదు. ఇలాంటి సమయంలో ఆయన పొలిటికల్ ఎంట్రీ ఖాయమంటూ ప్రచారం జరుగుతోంది. అయితే ఇందులో వాస్తవం ఎంత అన్నది మాత్రం క్లారిటీ లేదు.